అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరికీ ఇష్టమైన మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం. నేనైతే మిమ్మల్ని భయపెట్టడానికి రెడీగా ఉన్నాను. మరి మీరైతే విని ఎంజాయ్ చేయడానికి, వీలైతే భయపడడానికి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. మన ఎపిసోడ్లోకి రాగానే ముందర ఒక లైక్ చేసేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుందని నా నమ్మకం. లైక్ చేసేయండి. అట్లాగే మన ఆడియో ఫీస్ట్ ఛానల్లో హర్రర్ స్టోరీస్ ఇంకా సోషల్ స్టోరీస్ వస్తున్నాయి ప్రస్తుతం. ఇంకా మీ ఆదరణను బట్టి అందులో హర్రర్ స్టోరీస్ సంఖ్య పెంచడం జరుగుతుంది. సో అందులో కూడా వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని, మన ఛానల్స్ రెండు మీవిగా చేసుకుంటారని అనుకుంటూ, ఇంకా ఈరోజు నేను చెప్పబోయే స్పైన్ చిల్లింగ్ స్టోరీ మీకు బాగా పరిచయమైనటువంటి చోటే నేను చూసినటువంటి ఒకనొక భయానకమైన సంఘటన నేను మీకు చెప్తున్నానండి. ఇది మా గోస్ట్ హంటింగ్లోది కాదు, అనుకోకుండా ఎదురైనటువంటి ఒక ప్రమాదకర సంఘటన. అది చాలా చిత్రమైనటువంటి ఏరియా. మీరు అసలు ఊహించరు. అది ఎక్కడంటే మన వైజాగ్లో ఒక ప్రముఖమైన షాపింగ్ మాల్లో. నేను పేర్లు వద్దండి, ఎందుకంటే అంతే, అది పేర్లొద్దు. ఒక ప్రముఖమైన షాపింగ్ మాల్లో నేను స్వయంగా ఎదుర్కొని ఒకసారి థ్రిల్, అలాగే రియల్ ఫియర్ కూడా ఫీల్ అయిన సంఘటన అండి. నేను అసలు ఊహించలేదు. అది మీకు నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. సో వెళ్ళిపోదాం ఇంకా హర్రర్ దీవుల్లోకి. మీకు తెలుసు కదండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా ఇంట్లో మధు అనే ఒక అతను ఉన్నాడు అనేసి, ఏజ్ బార్ అంకుల్. అతడికి ఇప్పుడు తగువే ఏదో ఒకటి అతడు అంటూ ఉంటాడు, నేను తిడుతూ ఉంటాను, మళ్ళీ అతడు మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ అన్నీ జరుగుతూ ఉంటాయి. అంతే. అలాగా ఎంత ప్రమాదకరమైన చోట్లలోకైనా సరే దూసుకెళ్ళిపోవడం మాకు అలవాటు బాగాను. ఆ మధు అనేటటువంటి ఒక గ్రహం నేను కలిసి విశాఖపట్నంలో ఒక పని మీద వెళ్ళామండి. చాలా ఇంపార్టెంట్ పని, పైగా దైవికమైన పని. వెళ్ళి అక్కడ పని అంతా ముగించుకున్న తర్వాత నాకు కొంచెం షాపింగ్ ఉన్నదిలేండి. ఆ షాపింగ్ ఒకసారి చూసుకుందామని ఒక ప్రముఖ షాపింగ్ మాల్కి వెళ్ళానండి, ఇద్దరమును. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేవో కొనుక్కుంటూ ఉంటే ఆ మధుకు కూడా పిలకలు పుట్టిపోయేవి. నాకు అది లేదు, ఇది లేదు, నాకేమీ కొండమ్మా అనేసేవి ఇలా మొదలెట్టేవాడు. అందుకని మగవారి బట్టలు అమ్మేటటువంటి ఫ్లోర్లోకి, ఇప్పుడు అన్నీ విడివిడిగా ఉంటున్నాయి కదా, అలాంటి ఫ్లోర్లోకి వెళ్ళామన్నమాట. అది చాలా పెద్ద షాపింగ్ మాల్, ప్రసిద్ధ షాపింగ్ మాల్. అప్పటికే సాయంత్రం 7:30 అయిపోయింది. నా షాపింగ్ జస్ట్ 3 గంటల్లో అయిపోయింది. ఇంకా అతనికి కొందామని వెళ్ళామండి. వెళ్ళినప్పుడు నేను మధు కలిసి మెట్లు దిగుతున్నాం. లిఫ్ట్ అయితే యూజ్ చేయలేదండి. మెట్లు దిగుతుండి అక్కడ కార్లో నేను పెట్టేసి వస్తాను, నువ్వేమో కరెక్ట్గా లిఫ్ట్ ఎక్కేసి ఫలానా ఫ్లోర్కి వెళ్ళిపో, 6వ ఫ్లోర్లో ఉంది అది, ఫలానా ఫ్లోర్కి వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను ఈ లగేజ్ అంతా పెట్టేసి అని. నేను జస్ట్ కష్టపడి 3 గంటల్లో సెలెక్ట్ చేసుకున్న 6 వస్తువుల్ని కారులో పెట్టాలి కదండి. కారులో పెట్టి వస్తానని చెప్పేసి అతను వెళ్ళిపోతే నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి ఒకసారి ఇంకేమైనా మిగిలిపోయా కొనుక్కోవడానికి అని అనుకుని, ఇంకేం మిగలలేదని చెప్పి అప్పుడు అక్కడ లిఫ్ట్ ఎక్కానండి. ఇక్కడి నుంచి మన హర్రర్ మొదలైంది. లిఫ్ట్ ఎక్కి 7:30 అయింది. అప్పటికి నాతో పాటు ఇంకో 2 ఉన్నారు. అందులో 2 ఒక యంకప్పులు ఎవరో ఉన్నారు, ఫ్రెండ్స్ అనుకుంటా ఉన్నారు. మాట్లాడకుండానే నిలబడి ఉన్నారు, నేను కూడా ఉన్నాను. వాళ్ళు 5వ ఫ్లోర్లో దిగిపోయారండి. 5 కాదు 4వ ఫ్లోర్లో దిగిపోయాక ఇంకా 2 ఫ్లోర్లు వెళ్ళాలి. మళ్ళీ అది కిందకి వెళ్ళడం మొదలెట్టింది. కిందకి B1కి వెళ్తుంది. B1కి మళ్ళీ B1కా అనుకున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ బేస్మెంట్కి వెళ్తే అక్కడి నుంచి మీదకి ఎప్పుడు వస్తుంది నా దేవుడా అనుకుని నిలబడే ఉన్నాను. ఇంక చేసేదేం లేదు, నిలబడే ఉన్నాను. B1కి వెళ్తుంది అంటే అక్కడ ఎవరో నొక్కారు దాన్ని.
B1లో వెళ్తోంది. కొంచెం టైం పడుతుంది కదా ఎలాగైనా. B1లోకి వెళ్ళింది. B1లోకి వెళ్ళి 2 డోర్లు తెరుచుకున్నాయండి. 2 డోర్లు తెరుచుకుంటే అక్కడ ఎవరో ఒక అతను ఉన్నాడు, సంచి ఉంది చేతిలోని. ఇతని కోసం ఇంత కిందకు వచ్చింది అనుకుని అతను కూడా లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఏదో తేడా కొట్టింది నాకు. అది మనిషి పక్క నుంచి వచ్చేటప్పటికి. నా పక్క నుంచి వచ్చేటప్పటికి ఒకసారి నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకు ఇతని వల్ల గూస్ బంప్స్ వచ్చాయి అనుకొని పెట్టేశాను. మళ్ళీ తలుపులు మూసుకున్నాయి. B3కి వెళ్ళిందండి. అలా అడుక్కి వెళ్తోంది. B3గా నేను ఈలోపు మెట్లు ఎక్కి వెళ్ళిపోతేనే సుఖమేమో అనిపించింది నాకు. B3కి వెళ్తోంది. B3లో ఎవరో ఉన్నారు. ఆ B3లో ఇలా ఓపెన్ అయ్యాయి, ఎవరు లేరు, మళ్ళీ మోసుకున్నాయి. ఎవరో పుణ్యాత్మలు నొక్కేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేమిద్దరమే మీదకి వెళ్తున్నామండి. మీదకి వెళ్తుంటే ఎవరో 2వ ఫ్లోర్లో నొక్కారండి. 2వ ఫ్లోర్లో నొక్కితే మళ్ళీ ఓపెన్ అయింది, ఎవరు లేరు. పైకి వెళ్తూ ఉంటే కొంచెం సేపు అయిన తర్వాత నాకు విసుగొచ్చింది. అలా ఎంతకని పైన కింద చూసుకుంటూ ఉండటం, పక్కనున్న మనిషిని చూడలేం కదండి, కరెక్ట్ కాదు కదా. అందుకని నేను ఏదో ఆలోచించుకుంటూ అలా సెల్ ఫోన్ చూసుకుంటూ అలాగేదో ఆలోచించుకుంటూ ఉన్నాను. నేను ఇది కూడా రీసెంట్గా జరిగింది. సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత నాకు 5వ ఫ్లోర్లోకి వచ్చింది. 6వ ఫ్లోర్ వచ్చేసింది అనుకున్నాను. 6వ ఫ్లోర్కి వచ్చి నేను ఇలాగ ఓపెన్ అయ్యేటప్పటికల్లా చూస్తే పక్కన ఎవ్వరూ లేరు. ఏ ఫ్లోర్లోని దిగని వ్యక్తి అన్ని ఫ్లోర్లు దాటుకొని 6వ ఫ్లోర్కి వచ్చేసరికి ఏమైపోయాడు అంటే అతను మనిషి కాదా? అప్పుడు ఏం చేయడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికే లిఫ్ట్ దగ్గర ఎదురుగా మధు నిలబడి చూస్తున్నాడు. ఎంతసేపు ఏంటి, నడుచుకుని వస్తున్నావా లేదా శ్రీకాకుళం వెళ్ళొచ్చావా అని అడుగుతున్నాడు. అంటే నీకోసం పిల్లని చూద్దామని అక్కడికి వెళ్ళొచ్చాను లేదు, నేను ఏదో మాట్లాడుతున్నాను కానీ నా మైండ్ మాత్రం అతని మీద ఉంది, ఆ వ్యక్తి మీద ఉంది. ఏంటి అలా ఉన్నావు అని అడిగితే తెలియదు కానీ తర్వాత చెప్తాను పదా అని లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళిపోతే నేను మధుకి బట్టలు సెలెక్ట్ చేస్తున్నాను, చొక్కా ఏదో సెలెక్ట్ చేస్తున్నాను. ఈ మధుకి కొంచెం సుతారాలు ఎక్కువలేండి. దాంతో ఏంటంటే తీసుకున్న చొక్కా ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకుని 2 సార్లు వేసుకుని వచ్చాడు. ఒకసారి వేసుకుని సరిపోదా, ఒకసారి వేసుకుని చూపించాడు. మళ్ళీ బాగాలేదేమో అనుకుని 2వసారి వేసుకుని వెళ్ళి చూపించాడు. చూపిస్తే ఆ చొక్కా బాగానే ఉంది కదా, ఇంకెందుకు చూస్తున్నావు, ఇది బాగానే ఉంది, తీసుకుందాం, ఇంకోటి ఏదైనా వేసుకుంటావా, నచ్చిందా, సరిపోయిందా, ఇంక చాలా అని అంటే చాలా సరిపోద్ది, ఇంకేముంది అన్నాడు. అంటే సరే ఇది ప్యాక్ చేసి మందాం అనగానే పక్కన ఉన్న అమ్మాయి తీసేసుకుందండి. ఈ షాపింగ్ ప్రాసెస్ అంతా ముగుస్తోంది. కానీ లోపలికి ఇంకా ఎవరో ఉన్నట్టుగా తలుపు పెట్టుంది. ఇతరు ఈ మధు వెళ్ళినటువంటి ప్లేస్, ఆ ట్రయల్ రూమ్. నేను వెంటనే అది ఇలాగ చొక్కా ఇలా పట్టుకొని ఒకసారి అటు చూడు అన్నాను. నేను ఒకసారి అటు చూడు అని అంటే అటు చూశాడు. ఏమైంది అన్నాడు. అంటే ఒకసారి వెళ్ళి తలుపు తీసి చూడు ఎవరున్నారో అన్నాను నేను. ఇది చెప్తుంటే సిజ్జు కూడా కలవరిస్తుందండి. అదిగో దానికి కూడా భయం వేస్తున్నట్టుంది. ఎవరున్నారో చూడు అని అంటే నేనే ఉన్నాను కదా, బుర్ర పోయింది ఏంటి నీకు అన్నాడు. అని అంటే తీసి చూద్దాం పదా అన్నాను నేను. మళ్ళీ వెళ్ళి లోపలికి తలిపితే లోపల గడి పెట్టుకున్నట్టుగా ఉంది. అది సంస్కారం కాదు కదా, మేము చూడకపోయినప్పుడు ఎవరైనా లోపలికి వెళ్ళి ఉంటారు కదా అనుకుని సర్లే మనకెందుకని చెప్పేసి బయటకు వచ్చేస్తే నేను మాత్రం అటే దృష్టి ఉంచాను. నేను దృష్టి ఉంచేటప్పటికి కాసేపటికండి అతను బయటకు వచ్చి నన్నే చూస్తున్నాడు అలాగా. ఏంటిది ఈ హంటింగ్, నేను కదా హంటింగ్ చేయాలి, నన్ను హంట్ చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత అండి మళ్ళీ సెకండ్ టైం కనిపించాడు, నోటెడ్. తర్వాత అది అయిపోయిన తర్వాత ఈడెక్కడి నుంచి వచ్చి ఎవడు పడు అని అన్నాను నేను. అంటే ఎవడు, నాకెవడు కనపడతలేదు, నీకెవడు కనపడ్డాడు అన్నాడు. సరే పద అన్న. అప్పుడు మాట్లాడుతూ చెప్పాను అనమాట. ఈలోపు ఇద్దరం మళ్ళీ లిఫ్ట్ ఎక్కాం. మేమిద్దరం లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళాం, బిల్ చేసుకోవాలి కదా. అప్పటికి మధ్యలోని ఇంకేదో ఫ్లోర్లో నాకేదో కావాలంటే మళ్ళీ ఆగినప్పుడు ఇద్దరం లగేజ్ పట్టుకొని జనాలు ఎందుకో ఉన్నారు ఆ ఫ్లోర్లో. అయితే ఒక చెయ్యి ఇలా పట్టుకొని కిందకి దిగుతున్నామండి. కిందకి దిగుతుంటే నాకు తనకి మధ్యలో, నాకు ఈ అబ్బాయికి కనీసం ఒక 3 అడుగులు, ఆ అబ్బాయి అండి అబ్బా ఉంది అంకుల్ గారికి
మధు అంకుల్ గారికి నాకు మధ్యలో ఒక 3 అడుగులు జాగా ఉందండి. ఇలా పట్టుకుని దిగుతున్నాం. మా మధ్యలో నాకంటే హైట్లో ఆ మనిషి అతనికి కనబడ్డాడు. కనబడితే తిరిగి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదేంటి మధ్యలో ఎలా తిరుగుతున్నాడు అనేసి. ఎందుకంటే ఇటుపక్కైనా ఉండాలి, అటుపక్కైనా ఉండాలి కదండి. మధ్యలో ఎలా ఉంటాడు? ఉంటే ఇబ్బంది ఉండాలి కదా. అసలు మనిషి ఉన్నట్టే తెలియట్లేదు. ఎలా ఉన్నాడు అనుకొని కిందకు వచ్చి బిల్లులు వేయించిన చోట చూసాం. నన్ను ఇలాగా ఎప్పుడైతే మధ్యలో మనిషిని చూశాడో ఈ మధ్య నా చేయి పట్టుకుని ఆపాడు. ఆగాగు ఒకసారి అనేసి. దిగుతుంటే ఆపుతావేంటి అని ఆగుతాను. చూసేటప్పటికి ఇప్పుడే నేను ఒక మొహాన్ని చూశాను, ఇలా ఉంది అలా ఉందని డిస్క్రైబ్ చేయడం మొదలెట్టాడు వాడే. ఇదేంటి మన్ను పట్టుకుంది అని చెప్పేసి సరే కిందకి వెళ్దాం పదా అని. కిందకి వెళ్దాం, ఇంక ఇక్కడ ఉండదులే వెళ్ళిపోదాం, ఇంకోసారి చూసుకుందాం అని చెప్పేసి అప్పటికి 8:30 అయిందండి. ఇంకా షాపులు కూడా కట్టేస్తారు. వెళ్ళి బిల్లులు వేయిస్తున్నాం. అక్కడ కూడా రష్గానే ఉంది. నేను బిల్లులాగా అంటే బిల్లు అమ్మాయి ఇలా కొట్టి పెట్టింది. నేనేమో కొంత డబ్బు ఎంతో అయింది ఆ రోజు, 30,000 ఎంతో అయింది బిల్లు, 40,000. అయితే కట్ట ఒక 50,000 కట్ట తీసి ఇలా పెట్టాను అక్కడ బల్ల మీద. ఆ బిల్లు మీద కట్ట ఇలా పెట్టాను. ఇలా పెట్టేసరికి నా చెయ్యి పక్కనే ఓ చెయ్యి ఇలాగొచ్చి ఇలా పెట్టింది ఇంకొకటి. ఏంటా అని చూస్తే నాకు చెయ్యి కనపడుతున్నది, మిగతా ఎవరూ చూడడం లేదు. ఆ మనిషి నా పక్కన నిలబడి ఉన్నాడు. నా చెయ్యి మీదనే ఇంకో చెయ్యి పెట్టి ఒక 50 రూపాయల నోటు పెట్టాడు అక్కడ. 50 రూపాయలతో అలాంటి మాల్స్లో ఏం కొంటారండి? ఒక వాటర్ బాటిల్ కూడా రాదు. పక్కకి ఇలా చూశాను. నేను పక్కకి ఇలా చూస్తే నన్ను క్రూరంగా చూస్తున్నాడు. కింద దవడ లేదండి. తర్వాత ఇక్కడి నుంచి ఈ పార్ట్ లేదు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లేదు. ఈ పైన కనిపిస్తున్నది, ఈ కింద కనిపిస్తున్నది. ఒక్కసారి ఒళ్ళు జలదరించింది నాకు. జలదరించేటప్పటికీ గబగబా ఆ అమ్మాయి తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటాం కదా, తెలిసిన వాళ్ళే ఆ అమ్మాయి నవ్వుతూ ఏదో నాతో అంటూ చేంజ్ ఇచ్చింది. చేంజ్ ఇచ్చి ఐటమ్స్ అన్నీ చూపించి నాకు ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేస్తుంటే 4 సంచులు అయ్యాయి మావి. 4 సంచులు అయితే వాళ్ళ కంపెనీ సంచుల్లో పెట్టి ఇచ్చారు. ఆ సంచులేమో ఇతను తీసుకున్నాడు, నేను 2 తీసుకున్నాను, తను 2 తీసుకున్నాడు. తీసుకొని కారు దగ్గరికి వెళ్ళడానికి ఆ షాపింగ్ మాల్ దాటడానికి ప్రయత్నించామండి. నేను అక్కడ నిలబడ్డాను. ఇంకా వచ్చేస్తాను, ఇంక సెక్యూరిటీ ఉన్నాడు అక్కడ. వచ్చి బయటకు వస్తానండి, రాలేకపోతున్నాను బయటికి నేను. అంటే నా కాలు ముందుకు పట్టడం లేదు. వెనకాల నిలబడి ఉన్నాడు వాడు. ఇలా చూస్తే వెనకాల నిలబడి ఉన్నాడు. నా కాలు ముందుకు పట్టడం లేదు. ఎంతసేపటికి ముందుకు పడటం లేదు. అసలు వాడు ఎవడో ఏంటో, నన్ను ఎందుకు పట్టుకున్నాడో అట్లాగా నాకు అర్థం కాలేదు. కొంతసేపు అయిన తర్వాత మనసుని నిశ్చలం చేసుకుని వెళ్ళిపోయి కారు దగ్గర నిలబడి అలాగా మాల్ని చూస్తూ ఉంటే నాకు ఒక దృశ్యం కనిపించిందండి. అదేంటంటే అది కన్స్ట్రక్షను అయిపోయి అది ప్రారంభానికి ముందర, అంటే కొన్ని సంవత్సరాల కిందట ఎప్పుడో అయ్యి ఉండొచ్చు, నాకైతే తెలీదు. ఆ మాల్ అదే కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది అనుకుంటాను. ఆ పైనుంచి ఎవరో అక్కడ రాడ్ బెండింగ్ లాంటిది ఏదో చేస్తూ, అక్కడ బాడా కట్టుకొని బాడా మీద ఎక్కి రాడ్ బ్యాండింగ్ ఏదో చేస్తూ ఏదో స్లిప్ అయ్యి అంత పైనుంచి కిందకి పడిపోయాడండి. ఒక చక్ 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 అనే ఇమేజెస్లా కనిపించింది నాకు. పడిపోయాడు. పడిపోతే అతడి ఈ పార్ట్ అన్నమాట ఇలాగ సెపరేట్ అయిపోయి అక్కడ తుళ్ళిపోయింది. యాక్సిడెంట్ తుళ్ళిపోయింది. అది కనిపించి చక్ చక్ అని కనిపించడం ఏంటి, నాకు తల నొప్పి పట్టుకునేసరికి ఏంటైందని అతను అడిగాడు. నాతో పాటు మధు అడిగితే నాకెందుకో తలనొప్పిగా ఉంది, పద వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం ఏదైనా భోజనం చేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి బండి ఎక్కేసాం. అని నాకు అర్థమైన విషయం ఏంటంటే, అప్పుడు ఆ మాల్ దగ్గర అలాంటి యాక్సిడెంట్ అయి పడిపోయి దవడ ఈ ప్లేస్ మొత్తం సెపరేట్ అయిపోయినంత భయానకంగా చచ్చిపోయిన ఒకానొక రాడ్ బెండింగ్ వర్కరు నా కర్మకాలి ఆ రోజు నాకు కనెక్ట్ అయ్యాడు. ఎప్పుడూ నేను అలాంటిది ఎదుర్కోలేదు. షాపింగ్ మాల్స్లో అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి కానీ ఇంత స్పష్టంగా ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇది ఎదుర్కొన్న తర్వాత ఈరోజు వరకు నేను ఆ షాపింగ్ మాల్కి వెళ్ళలేదు.
ఎందుకంటే వాడి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏమో ఎందుకు వచ్చిన గొడవ అని. ఎందుకంటే నేను మర్చిపోలేనండి అంత ఈజీగా. చాలా దారుణంగా ఉంది ఇదైతే మాత్రం. నేను ఆ రోజు ఏమీ తినలేకపోయాను. విపరీతమైన కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఎందుకు నొప్పి పెడుతుందో తెలియదు కడుపులో నొప్పి. ఆ నొప్పి స్టార్ట్ అయింది. ఆ నొప్పి బాధ భరించలేక ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత ఓర్చుకుని ఏదో తినేసి, ఇది నెగటివ్ అని తెలుసు, ఏదో ఒకటి తినేసి ఆ తర్వాత అలాగలాగా సముద్రం దగ్గర 9:30 అప్పుడు కాసేపు తిరిగేసి 11 గంటలకు బయలుదేరాం. 1 గంటకి ఇంటికి చేరుకున్నాం అనమాట. ఇది సుఖాంతమైనటువంటి కథ. కాకపోతే ఇంత భయాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు. అంటే పెయిన్ అనుభవించలేదు. విపరీతమైన పెయిన్ B2కి అలాగ లిఫ్ట్లోనే. ఎందుకు వాడు చచ్చిపోయాడు అన్నది వాడు నాకు క్లియర్గా చూపించాడు. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా ప్రమాదకరమైనటువంటి శక్తులు కొన్ని ఉంటాయండి. కొన్ని ఆత్మలు ఉంటాయి, స్ట్రగుల్డ్ సోల్స్ ఉంటాయి, దెయ్యాలుగా మారుతాయి, పిశాచాలుగా మారుతాయి. అలాంటి చోట సరదాగా తిరుగుతున్న వాళ్ళు, సరదాగా నడుస్తున్న శరీరంతో తిరుగుతున్న వాళ్ళని చూస్తే వాటికి చాలా అసూయగా ఉంటుంది. సో ఆ విషయం మీద అవి మనుషుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. అంతకుమించి ఏం చేయలేవు, చేస్తాయి. అది ఆ కోరికలు తీరకుండా చిన్న వయసులోనే బహుశా వెళ్ళిపోయినందువల్ల, ప్రమాదవశాత్తు చనిపోయినందువల్ల నాకు చూపెట్టాడు ఆ సినిమా. అలా చనిపోయినందువల్ల కలిగినటువంటి ఆ రూపాలు, ఆ బాధలు అవి మామూలు వాళ్ళకైతే మరొకలా పట్టుకుంటాయి. అవి నాలాంటి వాళ్ళకైతే అదృష్టం ఎక్కువ కాబట్టి మొత్తం పూర్వపరాల నుంచి మొత్తం కనిపించిందండి. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ మాల్కైతే నేను వెళ్ళలేదు. ఇది నేను అత్యాధునిక మాల్లో చూసిన అతి పురాతన దెయ్యం అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మీ లైక్స్ని, సబ్స్క్రిప్షన్స్ని మన 2 ఛానల్స్కి కోరుకుంటూ మళ్ళీ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.